విజయవాడలో హీరో అడ్విషేష్ సందడి చేశారు. తన కెరీర్లో డెకాయిడ్ సినిమా ప్రత్యేకమైందని చెప్పారు హీరో. ప్రేక్షకులకు సినిమా బాగా నచ్చడం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. గూడిచారి పార్ట్ 2 కూడా ప్రజలకు ఆదరించారని అంటున్న హీరో అడ్విషేష్తో మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ ఫేస్ టు ఫేస్. విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తుంది. ప్రస్తుతం హీరో అడ్విషేష్ మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సరే, చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అంటే ఎట్లా అనిపిస్తుంది? వెరీ హ్యాపీ అండి. మూడో వారం ఇంకా సినిమా చాలా చోట్ల బాగా నడుస్తుంది అండ్ ఇంకా బుక్ మై షోలో ట్రెండింగ్ అవుతుంది. ఐపీఎల్ ఉన్న ఈ కాలంలో ఇంత బాగా ఆడటం చాలా ప్రైడ్ ఫీల్ అవుతున్నాం. అంటే సార్, ఈ డెకాయిట్ అంటే ఇలాంటి టైటిల్ ఎంచుకోవడానికి కారణం ఏంటి? అంటే ఎందుకు ఇలాంటిదని ఎంచుకున్నారు? డెకాయిట్ ఒక ప్రేమ కథ. సో ఒట్టి డెకాయిట్ కాదు. సో డెకాయిట్ అనే సినిమాగా స్టార్ట్ అయ్యి ప్రేమ కథగా ఎండ్ అవుతుంది. దట్స్ ద బ్యూటీ ఆఫ్ ద ఫిల్మ్. అంటే ఇందాక మీరు మాట్లాడుతూ కూడా ఒక కర్ణుడి వేషం చేయాలని గతంలో ఉండేదన్నారు. అంటే ఎందుకు అలాంటి వేషాలని చేయాలని ఏమనిపించింది? ఏదన్నా ప్రధానంగా దాంట్లో ఏమన్నా ఎలిమెంట్స్? అదే చిన్నప్పుడు మహాభారతం చదివేటప్పుడు లేదా అమ్మమ్మ మనకి కథలు చెప్పేటప్పుడు కర్ణుడి లైఫ్ చాలా అమేజింగ్ అండ్ డ్రమాటిక్గా అనిపించింది. సో అది ఒక యాక్టర్గా ఆ పాత్ర పోషించాలనే ఒక ఫీలింగ్. సాధారణంగా అడ్విషేష్ అనగానే గన్స్ ఇవే అట్మాస్ఫియర్ ఉండేది. ఇట్లాంటి మూవీ చేయాలండి అంటే ఎట్లా అనిపిస్తుంది? గుడ్ అండి. ఫస్ట్ టైం గన్తో పాటు ఒక ఫ్లవర్ కూడా పట్టుకోవాలనిపించింది. సో ఇట్స్ దాంతో మా ఇంట్లో లేడీస్కి దగ్గర అవ్వగలిగాను. సో ఐ థింక్ దట్స్ ద బ్యూటిఫుల్ థింగ్ అబౌట్ దిస్ ఫిల్మ్. లేడీస్ ఆర్ అ క్వైట్ ఫోర్స్. వాళ్ళు అలా వచ్చి టప్పని పర్టికెట్లీ అయిపోతాయి అనమాట. సో వాళ్ళందరూ బ్యూటిఫుల్గా ఆదరించారు ఈ సినిమాని. గూఢచారి 1కు చాలా అద్భుతమైనటువంటి రెస్పాన్స్ ఉంది. 2 పైన ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? ఎంతవరకు వచ్చింది? షూటింగ్ ఎంతవరకు కంప్లీట్ అయింది? సాధారణంగా మీరే రాస్తుంటారు కాబట్టి దాని మీద కూడా చాలా అంచనా, అంటే గూఢచారి 1 చాలా అంచనాలకు మించి దాని రెస్పాన్స్ ఉంది. దీనిపైన కూడా అంతే విధంగా ఉంది. ఎట్లా అంటే సగం షూట్ అయిందండి, ఇంకా సగం చేయాలి. బట్ ఒక 1 month బ్రేక్ తీసుకోవాలి. నేను అసలు నిద్రపోలే. కంటిన్యూస్గా సెలబ్రేషన్స్ అయ్యాయి. లాస్ట్ 1 week దానికి ముందు ప్రమోషన్స్ అయ్యాయి. సో నేను కొంచెం 1 month బ్రేక్ తీసుకుని ఆ తర్వాత రంగంలో దిగాలి. సాధారణంగా ముందే వస్తుంటారు, అంటే రిలీజ్కి ముందే వస్తారు. ఇప్పుడు అంతా అయిన తర్వాత ఎట్లా అంటే ఏంటి? నథింగ్ అండి. నేను ఎప్పుడు ఇక్కడ అమ్మవారి దీవెని ఒక బ్లెస్సింగ్ తీసుకోవడం నాకు ఒక ఆచారం. అండ్ ఐ ఫెల్ట్ మొన్న నర్సాపురం, మాది నర్సాపురం అనమాట, భీమవరం నర్సాపురం వచ్చినప్పుడు ఎందుకు ఇక్కడ మిస్ అయ్యాను అని కొంచెం ఏదో లోపల కలుక్కనంది వచ్చేసా. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. ఇది మొత్తానికి డెకాయిట్ సినిమా చాలా అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వచ్చింది. ప్రేక్షకుల నుంచి విడుదలైనటువంటి స్పందనకు చాలా కృతజ్ఞతలు కూడా అడ్విషేష్ చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ ఆర్కేతో రాజ్ కుమార్, ప్రైమ్9 న్యూస్, విజయవాడ నుంచి.